1932వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన మొదటి తెలుగు చిత్రం నుండి ఇప్పటి వరకు ఈ 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్ ఏదో తెలుసా? ముందుగా తెలుగు సినిమా కోసం కొంత తెలుసుకుందాం. సినిమా అనేది తెలుగువారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగువాళ్లు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగువారికి ఇతర సైట్ల కంటే సినిమా సైట్లే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగానూ వాణిజ్యపరంగా ఉత్తమ స్థానంలోనూ ఇంచుమించు హిందీ సినీ రంగానికి కుడి ఎడంగా తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. గిన్నిస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది. దీన్ని నిర్మించింది రామోజీరావు గారు. అత్యధికంగా ఎక్కువ పాటలు వివిధ భాషలలో పాడిన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 30,000కు పైగానే పాడారు. అత్యధికంగా ఎక్కువ సినిమాలకి వివిధ భాషలలో దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణరావు గారు 149 సినిమాలు. అత్యధికంగా ఎక్కువ సినిమాలను వివిధ భాషలలో నిర్మించిన నిర్మాత రామానాయుడు గారు 100 సినిమాలకి పైగానే తీశారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం గారు 750 సినిమాలకి పైగానే నటించారు. అత్యధికంగా ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారు 42 సినిమాలు తీశారు. తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు. దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంబోధిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు ప్లస్ హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరును కూర్చారు. ఒక్కోసారి బెంగాళీ సినిమా పరిశ్రమని కూడా టాలీగంజ్ ప్లస్ హాలీవుడ్, టాలీవుడ్గా సంబోధిస్తారు. ఇక ఎక్కువసార్లు రిపీట్ అయిన టైటిల్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో 2 సార్లు రిపీట్ అయిన సినిమాల టైటిల్స్ చాలానే ఉన్నాయి. 3 సార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్స్ 4 ఉన్నాయి. 4 సార్లు రిపీట్ అయిన టైటిల్ ఒకటుంది. అదే ఎక్కువసార్లు రిపీట్ అయిన టైటిల్గా తెలుగు సినీ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. 4 సార్లు రిపీట్ అయిన ఆ సినిమా టైటిల్ తెలుసుకునే ముందు 3 సార్లు రిపీట్ అయిన సినిమాల టైటిల్స్ గురించి ఒక లుక్ వేద్దాం. 1. సంసారం. 1950వ సంవత్సరంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు హీరోలుగా ఈ టైటిల్తో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ 25 సంవత్సరాలకు ఎన్టీఆర్ హీరోగా 1975వ సంవత్సరం మే నెల 28వ తేదీ ఎన్టీఆర్ గారి పుట్టినరోజున ఇదే టైటిల్తో మరొక సినిమా విడుదలై హిట్ అయింది. ఈ సినిమాలో జమున హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి తాతినేని ప్రకాష్ రావు దర్శకత్వం వహించారు. తర్వాత మళ్లీ 13 సంవత్సరాలకు శోభన్ బాబు హీరోగా 1988వ సంవత్సరంలో ఇదే పేరుతో ఇంకో సినిమా విడుదలై హిట్గా నిలిచింది. ఈ సినిమాలో శారద, జయప్రద హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. అలా సంసారం అనే టైటిల్తో 1950, 1975, 1988 ఈ 3 సంవత్సరాలలో 3 సినిమాలు రూపొందాయి. ఇక రెండవ సినిమా టైటిల్ విషయానికొస్తే ఆరాధన. టైటిల్ 1962వ సంవత్సరంలో ఏఎన్ఆర్ హీరోగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత మళ్లీ 14 సంవత్సరాలకు 1976వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్తో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. మళ్లీ ఇదే టైటిల్తో ఆ తర్వాత మళ్లీ 11 సంవత్సరాలకు చిరంజీవి హీరోగా భారతీరాజ దర్శకత్వంలో ఆరాధనా పేరుతో ఒక సినిమా రూపొందింది. రాధిక, సుహాసిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. అలా ఆరాధన అనే టైటిల్తో కూడా 3 సినిమాలు రూపొందాయి. 1962, 1976, 1987 సంవత్సరాలలో. ఆ తర్వాత మూడో టైటిల్ విషయంలోకి వెళితే మానవుడు దానవుడు. 1972వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు హీరోగా మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొంది సూపర్ హిట్గా నిలిచింది. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శారద హీరోయిన్గా నటించారు. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత 1986వ సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా ఇదే పేరుతో ఒక సినిమా రూపొందింది.
రజనీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రమణబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ 13 సంవత్సరాలకు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1999వ సంవత్సరంలో మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొందింది. రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కృష్ణగారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. అలా మానవుడు దానవుడు టైటిల్తో 1972, 1986, 1999 ఈ 3 సంవత్సరాలలో 3 సినిమాలు రూపొందాయి. ఆ విధంగా సంసారం, ఆరాధన, మానవుడు దానవుడు అనే టైటిల్స్తో 3 సార్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రూపొందడం ఒక విశేషం. ఇక్కడ ఇంకో విషయం తెలియచేయాలి. సంసారం, ఆరాధన, మానవుడు దానవుడు ఈ 3 టైటిల్స్తో పాటు 3 సార్లు రిపీట్ అయిన టైటిల్ మరొకటి కూడా ఉంది. కాకపోతే 2 సార్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, ఒకసారి డబ్బింగ్ సినిమా. ఆ సినిమా పేరు జేబు దొంగ. 1975వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు హీరోగా వి మధుసూదన్ రావు డైరెక్షన్లో సినిమా రూపొందింది. మంజుల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. మళ్లీ 11 సంవత్సరాల తర్వాత 1987వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా జేబు దొంగ సినిమా రూపొందింది. భానుప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం యావరేజ్ అయింది. ఈ 2 సినిమాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. అయితే ఇదే టైటిల్తో 1961వ సంవత్సరంలో ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం తిరుడాదే తెలుగులో అనువాదమై జేబు దొంగ పేరుతో విడుదలైంది. ఇది చాలామందికి తెలియని విషయం. అలా జేబు దొంగ పేరుతో కూడా 3 సినిమాలున్నాయి. ఇక ఫైనల్గా అసలు విషయంలోకొచ్చేద్దాం. 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన టైటిల్ ఏదంటే దేవత. ఈ టైటిల్ 4 సార్లు రిపీట్ అయింది. 3 సార్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, ఒక్కసారి డబ్బింగ్ సినిమా. మొదటిసారిగా దేవతా పేరుతో వాహిని స్టూడియోస్ వారు బిఎన్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాని నిర్మించారు. చిత్తూరు నాగయ్య, కుమారి జంటగా నటించిన ఈ చిత్రం 1941వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 24 సంవత్సరాలకు ఎన్టీఆర్, సావిత్రి హీరోయిన్లుగా నటించిన దేవతా చిత్రం విడుదలైంది. కె హేమంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1965వ సంవత్సరం జూలై 24వ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మళ్లీ 17 సంవత్సరాల తర్వాత శోభన్ బాబు హీరోగా, శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా దేవతా చిత్రం విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1982వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. చిత్తూరు నాగయ్య నటించిన దేవత సెప్టెంబర్ 11వ తేదీ విడుదలైతే శోభన్ బాబు నటించిన దేవత సెప్టెంబర్ 10వ తేదీ విడుదల కావడం గమనించవలసిన విషయం. అలా 1941వ సంవత్సరం, 1965వ సంవత్సరం, 1982వ సంవత్సరం దేవతా టైటిల్తో 3 సినిమాలు రూపొంది ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. ఆ విధంగా 3 సార్లు స్ట్రెయిట్గా ఈ టైటిల్తో 3 సినిమాలు రూపొందాయి. మళ్లీ 2000 సంవత్సరంలో తమిళంలో మీనా నటించిన ఒక భక్తి చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా టైటిల్ దేవత. ఆ విధంగా దేవత అనే టైటిల్తో 3 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, ఒక అనువాద చిత్రం ఉన్నాయి. అదండి విషయం. దేవత అనే టైటిల్తో అత్యధికంగా 4 సార్లు సినిమాలు విడుదల కావడం ఒక రికార్డ్. అలా టైటిల్ రిపీట్ అయిన సినిమాలలో శోభన్ బాబు గారి సినిమాలు 4 ఉన్నాయి. మానవుడు దానవుడు, జేబు దొంగ, దేవత, సంసారం ఈ 4 సినిమాలు కూడా విజయం సాధించడం ఒక విశేషం. ఇక ఎన్టీఆర్ గారి సినిమాలు 3 ఉన్నాయి. సంసారం, దేవత, ఆరాధన ఈ 3 సినిమాలు కూడా విజయం సాధించడం మరో విశేషం. ఆ విధంగా 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్గా దేవత అరుదైన రికార్డు సాధించింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్యూ.